హాయ్ గాయ్స్, మనం ఈరోజు లవ్ మీ లైక్ ఐ డూ అనే డ్రామాలోని థర్డ్ ఎపిసోడ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే హీరోయిన్ కార్లో ఉంటారనమాట. హీరోయిన్ ఇలా అంటుంది, మీరు ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది మిస్టర్ లు అంటే, హీరో ఉండి ఏం అవసరం లేదు, షుగర్ లెవెల్స్ కొంచెం తగ్గినట్టుంది, అందువల్ల ఇలా జరిగిందంటే హీరోయిన్ ఉండి ఇలా ఆలోచిస్తుంది, ఈ షుగర్ లెవెల్స్ తగ్గడం ఏంటి, ఇతను నాకు తెలిసి జబ్బుపడ్డ సీఈఓ ఏమో అని అనుకొని, సరే మిస్టర్లు నన్ను ఇక్కడ డ్రాప్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్తే, ఇప్పటి నుంచి ఇలాగే జరుగుతుంది, మనం షియాన్షిన్ గ్రూప్లో నిన్ను ఒక పర్మనెంట్ ఎంప్లాయీని చేయబోతున్నాను అని చెప్తాడనమాట. ఏంటని చూస్తే అంతలోపల హీరో ఒక ఫైల్ తీసి హీరోయిన్ చేతికి ఇస్తాడనమాట. హీరోయిన్ హ్యాపీగా ఫైల్ని ఓపెన్ చేయబోతూ ఉంటే హీరో ఆపి, ఇంటికి వెళ్ళి చూడండి. హీరోయిన్ ఆ ఫైల్ని ఓపెన్ చేసి చూస్తే దాంట్లో లివింగ్ అసిస్టెంట్ అని ఉంటుంది. హీరోయిన్ అలాగే హీరోయిన్ ఫ్రెండ్ ఒకేసారి లివింగ్ అసిస్టెంట్ అని చూస్తూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ ఇలా ఉంటుంది, తనని కోపంగా మిస్టర్లు మిమ్మల్ని ఏం చేయాలని కొట్టడానికి వెళ్తూ ఉంటే తన ఫ్రెండ్ రోజు ఉండి ఆపి, ఆలోచించు, ఈ వంకతో అయినా నువ్వు ఆ గ్రూప్లోకి అంటే ఆ కంపెనీలోకి వెళ్ళొచ్చు కదా అంటుంది. నీకు అర్థం కావడం లేదు రోజ్, తను నా సహనాన్ని పరీక్షిస్తున్నాడు ఉండి ఇప్పుడే చెప్తా వాడు పని అంటే, అలా కాదు ఆగు, తను నీ బాస్ కదా అని చెప్తుంది. అలాగే అక్కడ కట్ చేసి మార్నింగ్ చూపిస్తారనమాట. ఆఫీస్లో హీరో తన అసిస్టెంట్ మాట్లాడుకుంటుంటారు. హీరో ఉండి ఇలా అడుగుతాడు, టీ అంది ఆఫీస్ రెడీ అయిపోయిందా అంటే, రెడీ అయిపోయింది బాస్ అని చెప్తాడు. హీరో అండి, ఇంకా నేను కూడా రెడీగానే ఉన్నాను, ఇంకా నా జీవితంలో రంగులు నిండబోతున్నాయని మాట్లాడుతుంటే అప్పుడే మన హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది అనమాట. హీరోయిన్ ఇలా అంటుంది, మిస్టర్లు నేను మీ కంపెనీకి ఫ్యాషన్ డిజైనర్ కోసం అనే జాబ్ కోసం వచ్చాను, కానీ మీరు ఇందులో ఏం రాస్తుంది, ఇది మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయగలరా అంటే, హీరో ఇలా అంటాడు, మిస్ టియాన్ మీరు షియాన్షిన్ గ్రూప్లో సీనియర్ ఎంప్లాయ్ అవ్వచ్చు, అలాగే ఒక లిన్కి అసిస్టెంట్గా ఉండడం అంత ఈజీ కాదు. హీరోయిన్ నుండి అయితే అంత కావాలనే చేశారా మీరు అని అడుగుతుంది. నాకు లివింగ్ అసిస్టెంట్ అవ్వాలని ఏమాత్రం కోరిక లేదు, నేను ఇక్కడ ఉండనని వెళ్ళిపోతూ ఉంటే హీరో ఆపి, మీరు లాస్ట్ పేజీ చూసింటే ఈ మాట అనేవారు కాదు అంటే, హీరోయిన్ వెనక్కి వచ్చి చూస్తుంది అనమాట. అందులో అమౌంట్ వేసి ఉంటాడు. చూసి హీరోయిన్ ఏమనుకుంటున్నారు, ఈ ప్రపంచంలో డబ్బు మాత్రమే ముఖ్యం అనుకుంటున్నారా అంటే, హీరో ఇలా అంటాడు, ప్రపంచంలో డబ్బు అంటే ఎవరికి చేదు, అందరికీ డబ్బు అంటే ఇష్టమే అంటే, హీరోయిన్ ఇలా అంటుంది, నేను అందరిలాగా కాదు, డబ్బు కోసం వాల్యూ ఇచ్చేదాన్ని కాదు, అలాగే ప్రతిదాన్ని డబ్బుతో కొనలేమని చెప్పి వెళ్తుంటుంది. అప్పుడు మళ్ళీ హీరో పిలిచి మిస్టియాన్ అని పిలిచి తను మాట్లాడతాడనమాట. ఈ ప్రపంచంలో 99% అందరికీ డబ్బుతోనే అవసరం ఉంది, డబ్బు లేకపోతే ఏ పని జరగదు, 1% మాత్రానికి డబ్బు అవసరం ఉండదు, నేను ఈ డబ్బు మీ సామర్థ్యానికి ఇస్తున్నాను అనుకోను అంటే, హీరోయిన్ కోపంగా మాట్లాడుతుంది అనమాట. అసలు మిమ్మల్ని మీరు ఏమనుకుంటున్నారు, మీరేమైనా పెద్ద ఇదే అనుకుంటున్నారు, డబ్బు ఉన్నారని మాట్లాడుతున్నారు, అలాగే ఒకరితో మాట్లాడేటప్పుడు కళ్ళ జోడు పెట్టుకొని మాట్లాడతారు, అలాగే సోషల్ ఎడ్యుకేట్ అని చెప్పి నా చేయి పట్టుకోవడం చాలా తప్పు, అలాగే నాలాంటి అమ్మాయి డబ్బు కోసం మీ చుట్టూ తిరుగుతుంది అనుకుంటున్నారా, ఇలాంటి విచిత్రమైన జబ్బు పట్టిన మనిషి దగ్గర ఎవరైనా పని చేయాలనుకుంటారా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. అసిస్టెంట్ ఊరుకోండుకుంటే నేను మీకు ముందే చెప్పాను కదా తనకు కొంచెం తిక్కానంటే, హీరో అండి నాకు మర్యాద లేదు, విచిత్రంగా ఆలోచిస్తున్న జబ్బు పట్టిన సీఈఓనా అని మాట్లాడుకుంటూ తనని తాను ఉంటాడనమాట. నన్ను అవమానించలింది ఎంత ధైర్యం తనకి అన్నట్టు మాట్లాడుతూ ఉంటే, అసిస్టెంట్ ఉండి కోపంలో అయితే మనుషులు ఏం భాస్తే అది మాట్లాడతారు కదా అని చెప్పి తాడనమాట. ఇది నిజమే, తను కోపంగా ఉంది, అలాగే నేను తనకి డబ్బు ఆశ చూపించి తనని పడేయాలనుకుంటుంది అని చెప్తాడనమాట హీరో. అసిస్టెంట్ ఉండి, మీరు లివింగ్ అసిస్టెంట్ చేయాలనుకుంటున్నారు, ఇది మంచిదేనా అంటే, హీరో ఉండి పర్వాలేదు, తను లివింగ్ అసిస్టెంట్ ఒకసారి అవుతే ఇక్కడ ఉన్న పరిస్థితికి నేను అడ్జస్ట్ చేస్తాను అని మాట్లాడతాడు. హీరోని ఒప్పించడానికి మళ్ళీ ట్రై చేస్తారనమాట. రౌండ్ 1 అని హీరో ఒక పూల బొకేని తీసుకోబోయి, మిస్ టియాన్ ఈరోజు మీ మూడు చాలా బాగుంది కదా, మీరు ఇంకొకసారి ఆలోచించండి కాంట్రాక్ట్ గురించి అని చెప్తాడనమాట. హీరో అంటే, మిస్టర్లు మీకు ఇంతకు ముందే చెప్పాను కదా, మీకు ఏమైనా చూడ అంటే, లేదు నాకేం చూడలేదు అన్నట్టు తలుపుతూ ఉంటాడు. అలాగే నీకు ఈ డబ్బు చాలా తక్కువ అనిపిస్తే నీకెంత కావాలో ఏం కావాలో రాసుకో అని ఫైల్ ఇస్తాడనమాట అసిస్టెంట్. మీకు అలా అనిపిస్తుందో అయితే ఇవ్వండి అని ఫైల్ తీసుకొని దాంట్లో ఏదో రాస్తుంది అనమాట. ఇంకా చూసుకోండి అని చెప్పి డోర్ వేసేస్తుంది. తను వెళ్ళిపోయాక హీరో అసిస్టెంట్ ఇలా మాట్లాడుకుంటారనమాట. ఏదో యుద్ధం గెలిచినట్టు నేను ఏదైనా సాధించగలను అన్నట్టు మాట్లాడుతుంటాడు, వెలిగిపోతుంటాడు. కానీ ఆ ఫైల్లో చూస్తే మాత్రం టటాయిస్ బొమ్మ గీసింటుంది అంటే, మిస్టర్లు ఎందుకు తను ఇలా గీసిందని చూపిస్తుంది అనమాట. రౌండ్ 2 ట్రై చేద్దామని చెప్పి మళ్ళీ ఇప్పుడు నైట్ హీరోయిన్ జాగింగ్ చేస్తూ ఉంటుంది కదా, మన హీరో అసిస్టెంట్ అలాగే వాళ్ళ బాడీ గార్డ్స్ అందరు హీరోయిన్ వెనకాలే వెళ్తూ ఉంటారు. ఇది ఎలా ఉందంటే, అవన్న ఫాలో యూ అన్నట్టు అలా ఫాలో చేస్తూ వెళ్తూ ఉంటారనమాట. వెళ్ళి హీరోయిన్ పిలిచేదలకి తను హడిలిపోతుంది, అబ్బా వీడు మళ్ళీ వచ్చాడా అన్నట్టు. పిచ్చి పట్టిందా మీకేమైనా, నాకు హార్ట్ అటాక్ వచ్చిపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. హీరో అండి ఇలా అంటారు, నువ్వు ఉండే ప్లేస్లో చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి, సో నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడానికి కావాలంటే నేను బాడీ గార్డ్స్ని ఇస్తాను, నువ్వు కాంట్రాక్ట్ కొప్పుకో అంటే, హీరోయిన్ ఇలా ఉంటుంది, నాకు ఏదైనా ప్రమాదం అని ఉంది అంటే అది నీ వల్ల మాత్రమే అని చెప్తుంది. హీరోయిన్ వెళ్తూ ఉంటే మళ్ళీ ఆపి, మిస్ టియా మీకు ఈ రోజు నుంచి నా బాడీ గార్డ్స్ ఉంటారు నీతో పాటు, అలాగే నీ శాలరీ కూడా పెంచుదా అంటే, అప్పుడు ఈ అసిస్టెంట్ వస్తాడనమాట. వచ్చి మిస్ ఒప్పుకోండి, మీ శాలరీ నాకంటే డబుల్గా ఉంటుందని చెప్తాడనమాట. మధ్యలో వీడిగోలు ఏంట్రా అన్నట్టు హీరోయిన్ చూస్తుంది అనమాట.
అలాగే హీరోని అడుగుతుంది, అసలు మీరు నా నుంచి ఏం కోరుకుంటున్నారంటే హీరో, నేను నీ నుంచి ఏం కోరుకుంటా, నా దగ్గర డబ్బు ఉంది, ఆస్తి ఉంది, పరపతి ఉంది, ఇలా మాట్లాడతాడని. అలాగే నువ్వు కొంచెం స్ట్రాంగ్, అలాగే నీకు కోపం పిచ్చి కూడా ఎక్కువ అన్నట్టు మాట్లాడితే వీడుకుందిరా నా చేతుల్లో అన్నట్టు చూస్తుంది అనమాట హీరోయిన్ అదంతా పట్టించుకోకుండా తను జాగింగ్ చేస్తూ వెళ్తూ ఉంటే ఈ హీరో అసిస్టెంట్, ఈ బాడీ గార్డ్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా హీరోయిన్ వెనకాల వెళ్తూ ఉంటారు. అప్పుడే ఒక ఆంటీ వచ్చి, ఏంటి టియా నీకు బాయ్ ఫ్రెండ్ వచ్చినట్టున్నాడు, చాలా సెక్యూరిటీతో వచ్చినట్టు. అయ్యో నాకు బాయ్ ఫ్రెండ్ వాళ్ళు ఎవరు లేరని హీరోయిన్ అంటూ వెళ్ళిపోతుంది అనమాట. హీరో అసిస్టెంట్ నించోని ఇలా మాట్లాడుకుంటారు. హీరో అంటే నేను చేసింది ఏదైనా తప్పుగా ఉందా మిస్ ట్యాంగ్ అంటే, లేదు మిషలు నాకైతే అలా ఏమీ అనిపించలేదు. అలాగే అసిస్టెంట్ ఇలా అన్నాడు, మిస్ టియాన్ చూడడానికి చాలా సాధారణంగా ఉంటుంది, తనకు రిచ్గా ఉండడం నచ్చదేమో అని మాట్లాడుతుంటాడు అనమాట. నాకు అర్థమైంది ఏం చేయాలని హీరోని. ఇప్పుడు రౌండ్ 3 అనమాట. హీరో ఇప్పుడు ఒక రెస్టారెంట్లో ఉంటారనమాట. ముందర టేబుల్లో చాలా ఐటమ్స్ ఉంటాయి. చాప్ స్టిక్స్తో వెస్ట్రన్ ఫుడ్, ఏంట్రా ఇది, అలాగే ప్లాస్టిక్ గ్లాస్లో షాంపెన్ అని మనసులో అనుకుంటూ ఉంటుందన్నమాట. హీరో అండి ఇలాంటి మిస్ టియాన్ మీరు నిర్ణయం తీసుకోవడానికి ఆలోచిస్తున్నట్టున్నారు, మీరు ఇంకొంచెం టైం తీసుకొని ఆలోచించండి, ఏం పర్లేదంటే ఇతను ఎందుకు ఇంత విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు, తిన ఆలోచనలు కూడా చాలా విచిత్రంగా ఉన్నాయని హీరోయిన్ మనసులో అనుకుంటుంది. హీరోయిన్ ఇలా అడిగితే, మిస్టర్లు మీరు నాకు అర్థం కావడం లేదు, మీరు ఎందుకు నన్ను లివింగ్ అసిస్టెంట్గా చేసుకోవడానికి ఇంత ఇదిగా చూపిస్తున్నారు, ఇంతలా ప్రయత్నిస్తున్నారు, నాకు తెలిసి నేను మరీ అంత స్పెషల్ అమ్మాయిని కూడా కాదంటే హీరో అండి నా ఊహకి మీరు చాలా స్పెషల్ అని మాట్లాడతాడనమాట. నాకు మీ అవసరం చాలా ఉందని హీరో అంటే హీరోయిన్ లేచి ఇలా మాట్లాడుతుంది. ఇదంతా ఇక్కడ ఇంతటితో ఆపేయండి, మీకు మంచిది నాకు మంచిది అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. హీరో అండి అసిస్టెంట్ని చూసి ఇలా ఫింగర్స్ చూపించి 3 సార్లు మిమ్మల్ని రిజెక్ట్ చేసింది అన్నట్టు చూపిస్తూ ఉంటాడనమాట. ఇక్కడ హీరోయిన్ని అలాగే తన ఫ్రెండ్ రోజ్ని చూపిస్తారనమాట. రోజ్ ఇలా అంటుంది, నాకు తెలిసి అతను ఏదో ప్లాన్ చేస్తున్నాడు, లేకపోతే ఇంతలా ఎందుకు వెంట పడతాడని అంటే హీరోయిన్ ఇలా ఉంటుంది, నేను అక్కడ నుంచి రాకపోతే నువ్వు చెప్పావు కదా CEO అలాగే తన ఎంప్లాయ్ ప్రేమ కదా అలాగే ఉండేదేమో అని చెప్పి చాలా టెరబుల్గా ఉంది అంటే తన ఫ్రెండ్ రోజ్ ఉండి ఇలా ఉంటుంది, నువ్వు భయపడకు, తన గురించి మొత్తం డేటా నేను తెస్తానని చెప్తుంది అనమాట. ఇక్కడ వెన్షియాన్ని అలాగే తన ఫాదర్ని చూపిస్తారనమాట. వెన్షియాన్ వచ్చి అదే లియో కోసం ఫ్రూట్ ప్రిపేర్ చేపించి ఉంటుంది, అది తీసుకొని వెళ్తూ ఉంటే తన ఫాదర్ ఉండి ఎవరి కోసం, నా కోసమే అంటే లేదు లియో కోసం అంటే నువ్వు చాలా మారిపోయి ఇక్కడికి వచ్చి అప్పటి నుంచి నన్ను అసలు పట్టించుకుని డాడ్ మీకు తెలుసు కదా తనంటే నాకు ఇష్టం అని చెప్తే సరే వెళ్ళు అని చెప్పి తన ఫాదర్ పంపిస్తాడనమాట. అలాగే తాను ఆఫీస్కి వచ్చి ఉంటుంది అనమాట హీరో దగ్గరికి. వెన్షియన్ నువ్వేంటి ఇక్కడేం చేస్తున్నావు అంటే నీకు ఒక మాట చెప్పనా, నేను ఇప్పటి నుంచి పర్మనెంట్గా ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నాను అని చెప్తుంది. అలాగే నీకోసం లంచ్ కూడా తెచ్చాను అని చెప్పి బాక్స్ పెడుతుంది అనమాట అక్కడ. సరే నేను మళ్ళీ తింటాలని చెప్తే ఆ అసిస్టెంట్ నుంచి పక్కకు తీసేస్తాడనమాట. అలాగే తనతో ఇలా చెప్తాడనమాట, ఈరోజు నేను చాలా బిజీగా ఉన్నాను, అలాగే ఒక వెడ్డింగ్ కూడా వెళ్ళాలని చెప్పి తనని అక్కడ నుంచి పంపించేస్తాడనమాట. ఇక్కడ హీరో వెడ్డింగ్ కోసం వచ్చింటాడనమాట. ఆ పెళ్లి కొడుకు వచ్చి క్షమించండి బాస్, మీరు చైనీస్ పెళ్ళిళ్ళకి వెళ్ళారని తెలియదు, లేకపోతే నేను వెస్టర్న్లోనే చేసుకునేవాడిని అంటే పర్వాలేదని చెప్తాడు. అలాగే మన రోజ్ ఉంటుంది కదా తనని ఫొటోస్ తీస్తూ ఉంటుంది అనమాట. సరే ఏం పర్లేదు నీకు గిఫ్ట్ ఇస్తాడని చెప్తాడనమాట. అలాగే హీరో వెళ్తూ ఉంటాడనమాట కార్లోకి. అప్పుడు అసిస్టెంట్ ఎవరో ఫొటోస్ తీస్తున్నారు అని చెప్పి తనని ఫాలో అవుతూ ఉంటారనమాట. ఒకరి వెనక ఎవరు పరిగెడుతూనే ఉంటారు. మన రోజ్ ఉంటే ఒక చోటు దాక్కుంటుంది, వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అలాగే ఇంటికి వచ్చి హీరోయిన్కి కెమెరాలో తను తీసింటుంది కదా హీరో ఫొటోస్, అప్పుడు వాళ్ళు వెడ్డింగ్కి వెళ్ళింటారు కదా అక్కడ రెడ్ కలర్ ఉంటుంది. సో వాళ్ళ పోస్టర్ని అతికిస్తారనమాట. సో అది చూసి అసలు ఏమనుకుంటున్నారు, తిను బిజినెస్ కోసం ఇలా కూడా చేస్తారో వేరొకరు పెళ్ళికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారనమాట. చాలా విచిత్రంగా ఉన్నాడు, ఇలాంటి వాళ్ళకి మనం దూరంగా ఉంటే మంచిదంటే అప్పుడు రోజు ఉండి తన బ్యాగ్లోంచి పెప్పర్ స్ప్రే ఇస్తుంది అనమాట. ఈసారి జోలికి వస్తే ఈ స్ప్రేని కళ్ళలో కొట్టేని సరే థ్యాంక్ యూ రోజ్ అని చెప్తుంది అనమాట తను కూడా. ఇంకా అక్కడ కట్ చేసి ఇక్కడ ఇప్పుడు వెన్షియాన్ని చూపిస్తారు. వెన్షియాన్ లియోకి ఫోన్ చేసి లియో మనం రెస్టారెంట్కి వెళ్దాం, ఇక్కడ కొత్త రెస్టారెంట్ ఓపెన్ అయ్యింది అంటే సరేలే నేను ఒకరోజు కాల్ చేసి నేను పిలుస్తానంటే సరేలే అని చెప్పి కాల్ కట్ చేస్తుంది అనమాట. ఇక్కడ మన హీరోయిన్ని చూపిస్తున్నారు. హీరోయిన్ ప్రతి ఆఫీస్కి వెళ్ళి తను అదేంటి జాబ్ కోసం ట్రయల్ వేస్తూ ఉంటే అందరూ మీకు ఎక్స్పీరియన్స్ లేదు కదా ఇలా తీసుకోవడం, మీకోసం వేకెన్సీ లేవు, వేకెన్సీ ఉంటే పిలుస్తామని చెప్తూ ఉంటారు. అలాగే ప్రతి ఆఫీస్కి వెళ్ళినా ఇలాగే చెప్తూ ఉంటారనమాట. సో హీరోయిన్ కొంచెం డల్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ రెస్టారెంట్లో వెన్షియాన్ని చూపిస్తున్నారనమాట. తను అక్కడ కూర్చొని తినికి నేనంటే ఇంకా ఇష్టం ఉంది, నా కోసం ఎంత బాగా డెకరేట్ చేయించారని అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇప్పుడు హీరోని చూపిస్తున్నారు. హీరోకి అసిస్టెంట్ చెప్తారు, మిస్ లియో మీరు టియాన్ ఒక ఇంటర్వ్యూ రిజల్ట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు కదా అంటే చెప్పండి ఏమైందంటే తనకి ఇంకా జాబ్ రావాలంటే తనకి జాబ్ రాలేదు అని చెప్తారు. తనకున్న ఎక్స్పీరియన్స్తో జాబ్ రావడం చాలా కష్టమని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అయినా ఏదో ఒక కంపెనీలో జాబ్ రావాలి కదా ఎందుకు తనకి రావడం లేదని మాట్లాడుతూ ఉంటే అసిస్టెంట్ అంటే మీరేమైనా చేస్తున్నారా అంటే నేను ఎందుకు అలా చేస్తానని హీరో అంటాడు. హీరో ఉండి అక్కడ హోటల్ దగ్గర దిగుతాడనమాట, రెస్టారెంట్ దగ్గర. అక్కడ దిగుంటే ఇప్పుడు మన హీరోయిన్ చూస్తే మన హీరోయిన్ అక్కడ తడుస్తూ వస్తూ ఉంటుంది అనమాట, వాన పడుతూ ఉంటుంది కదా. సో అందుకు
తనని మన వెన్షి అని చూస్తుంది, తను ఆ అమ్మాయి కదా అని అనుకుంటూ ఉంటుంది. అలాగే మన హీరోను అలాగే అసిస్టెంట్ చూస్తారనమాట. హీరో అండి మనకి ఛాన్స్ దొరికిందని చెప్పి తన దగ్గరికి వెళ్తాడనమాట. అసిస్టెంట్ని వెన్షియన్తో మళ్ళీ మాట్లాడతాను చెప్పండి అని చెప్పడానికి పంపిస్తాడనమాట. తను వచ్చి వెన్షియన్తో ఇలా అంటారు, తనకి బాస్కి ఈరోజు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, సో అందువల్ల రాలేకపోయాడు అంటే అప్పుడు వెన్షియన్ ఉండి ఒకరికి కాల్ చేస్తుందంటే నువ్వు ఎక్కడ ఉన్నావు త్వరగా రా ఇక్కడికి అంటే సరే వస్తానని చెప్తాను. కానీ మనకి తన ఫేస్ చూపించారు అనమాట. తను ఎవరితో ఫోన్లో మాట్లాడుతుందో ఫేస్ చూపించారు మనకి. తను కూడా నేను వస్తాను వెయిట్ చేయండి, నేను కూడా నీకోసం వెయిట్ చేస్తున్నా అంటుంది. తర్వాత ఇక్కడ మన హీరో వెళ్ళి హీరోయిన్కి గొడుగు పడతారనమాట. ఏంటబ్బా వాన పడడం లేదని హీరోయిన్ వెనక్కి తిరిగి చూస్తుంది. మీరు మళ్ళీ ఇక్కడికి కూడా వచ్చేసారంటే హీరో ఉండి నువ్వు నన్ను తప్పుగా అనుకుంటున్నావు, ఇది కోఇన్సిడెన్స్ అంతే ఇంకేం లేదంటాడు. హీరోయిన్ ఇలా ఉంటుంది, నాకు వీటి అన్నిటికీ టైం లేదు, మీరు నా వెంట పడకన్నా అంటే హీరో అండి మిస్టియన్ మీరు ఇంటర్వ్యూ రిజల్ట్స్ కోసం మునుపటిలాగే నా ఆఫర్ మీకోసం వెయిట్ చేస్తూ ఉందంటే హీరోయిన్ తప్పుగా అర్థం చేసుకుంటుందన్నమాట. అంటే హీరోనే తనకి జాబ్ రాకుండా చేశాడనుకొని మీ వల్లే చాలా కంపెనీస్ నన్ను రిజెక్ట్ చేశాయి, నేను డిజైనర్ అవ్వలేనని చెప్తున్నారు, ఇదంతా మీ వల్ల అంటే కళలో బతకడం నుంచి ఆపి బయటికి రానని హీరో అంటాడనమాట. హీరోయిన్ ఇలాంటిది మీ హెల్ప్ లేదో నేను నా గోల్ని రీచ్ అవ్వగలను, నేను డిజైనర్ అవ్వగలను, మీరు ఇంకొకసారి నా వెంట పడకండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. హీరో ఆపి ఇలా అంటాడనమాట, మా లాంటి వాళ్ళు చేసే తప్పేమిటి, మా లాంటి వాళ్ళు కష్టపడాల్సిన అవసరం లేదా, కేవలం నీకు నీ కళలు అంటేనే ఇంపార్టెంట్, కానీ నా తల మీద షెన్షన్ గ్రూప్ ఒక ప్రతి బాధ్యత ఉంది, ఎంతమంది చూపు నా మీద ఉందో ఎంతమంది ఆలోచిస్తుంటా నేను ఎప్పుడెప్పుడు ఫెయిల్ అవుతాను, ఎప్పుడెప్పుడు నన్ను తీసేద్దామా అని, కానీ నేను అవన్నిటికీ భయపడుకోకుండా ముందుకు సాగుతున్నాను కదా. హీరో అండి చిరాకు వస్తుంది నాకు, ఫస్ట్ వదలండి, ఇంత వానలో కూడా మీరు కళ్ళజోడ పెట్టుకొని మాట్లాడుతున్నారు, మీకు కాస్త కూడా బుద్ధి లేదా అని తనని తోసేసి తన స్పెట్స్ కింద పడిపోతుంది అనమాట. హీరోయిన్ ఇలా అంటుంది, గుర్తు పట్టుకోండి మీరు మళ్ళీ ఇంకెప్పుడు మీరు నా ముందుకు రావాలని ప్రయత్నించకండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. అక్కడ వెళ్ళిపోతుంటే హీరోయిన్ని చూస్తూ ఉంటాడు. హీరోయిన్ ముందర రెడ్ కలర్ కార్ వెళ్తుంది. సో ఆ హీరోయిన్తో పాటు ఆ రెడ్ కలర్ కార్ని కూడా చూసి హీరోకి మైక్ వచ్చి పడిపోతాడు. అంటే రెడ్ ఫోబియా ఉంది కదా, రెడ్ కలర్ చూసేదానికి పడిపోతాడు అనమాట. ఏంటబ్బా సౌండ్ అని హీరోయిన్ వెనక్కి తిరిగి చూస్తే ఇక్కడ హీరో పడిపోయాడు కదా. హీరో దగ్గరికి వచ్చి మిస్టర్లు ఏమైంది పైకి లేనని పిలుస్తూ ఉంటుంది. అక్కడ కట్ చేసి ఇప్పుడు హాస్పిటల్లో చూపిస్తున్నారు. హాస్పిటల్లో హీరోని అడ్మిట్ చేసి ఉంటారనమాట. హీరోయిన్ ఇలా అడుగుతుంది అసిస్టెంట్ని, మిస్టర్ లూక్ ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉందా, ఎందుకని ప్రతిసారి ఇలా పడిపోతున్నారు తను అని అడిగితే అసిస్టెంట్ నుండి షుగర్ ప్రాబ్లం ఉంది తనకి, అందుకే ఇలా పడిపోతున్నారు అంటే హీరోయిన్ ఏంటి తనకి షుగర్ ప్రాబ్లం ఉందని అడుగుతుంది. ఈ అసిస్టెంట్కి ఏం చెప్పేసరికి ఈయనకి హాహా అంటాడనమాట. ఇలా ఉంటుంది అసిస్టెంట్తో, తినకు మెలకు వచ్చాక చెప్పండి, నేను తన పేరు ఎలాంటి రిపోర్ట్ చేయనని చెప్తుంది. కానీ ఇక ముందు నన్ను ఇలాగే ఇబ్బంది పెట్టద్దని చెప్పండి తనకి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కానీ అసిస్టెంట్ ఇలా చెప్తా, మిస్టర్ మీరు తప్పుగా అర్థం చేసుకున్నా, మా బాస్ ఏం చేయలేదు, ఇదంతా కెవిన్ చేశాడు, మీకు ఎక్కడ జాబ్ రాకుండా చేశాడు అని చెప్తాడనమాట. అప్పుడే హీరో మెలుకొని అతను ఒక డిజైనర్, చాలా కంపెనీలతో తనకి పరిచయం ఉంది, చూసావా ఇందులో నా తప్పేం లేదు, ఇప్పుడైనా మీకు నమ్మకం కుదిరిందా టియాన్ అని అడిగితే అయితే అది మీరు చేయలేదా అంటే హీరోని అయినా నేను ఎందుకు అలా చేస్తాను, నేను అలా చేసేవని కాదంటాడు. అయితే మీరు ఇది ముందే నాకు ఎందుకు చెప్పలేదా అంటే హీరో ఉండి ఇలా అంటాడు, అసలు నువ్వు నాకు చెప్పే అవకాశం ఎక్కడ ఇచ్చావు, ఎప్పుడు చూడు లబలబా అని వాగుతూనే ఉంటావు. హీరో ఉండి అసిస్టెంట్ ఇలా అంటాడు, మిస్ కెవిన్ ఇప్పటి నుంచి ఇండస్ట్రీలో ఎక్కడ కనపడకూడదు, బ్యాన్ చేశానంటే సరే అని చెప్పి అసిస్టెంట్ వెళ్ళిపోతాడు. హీరో అండి హీరోయిన్ అడుగుతాం, మిస్టర్ అని ఇప్పుడు మీకు హ్యాపీగా ఉంది, థ్యాంక్ యూ అని చెప్పి అలాగే క్షమించండి, నేను కూడా ఏమీ ఆలోచించకుండా మిమ్మల్ని ఎలా పడితే అలా మాట్లాడేశాను, మీపై ఇలా నిందలు మోపాల్సింది ఉండకూడదు అని చెప్పి గెట్ పిలుస్తుంది అని చెప్పి గుడ్ బై అని చెప్పి వెనక్కి తిరిగి తర్వాత ఏమో ఆలోచించి మళ్ళీ ఇలా అంటుంది. హీరో దగ్గరికి వచ్చి మీకు చెప్పాలి, మీరు చాలా వీక్గా ఉన్నారు, సో మీరు నాతో పెట్టుకోకండి అని చెప్తుంది అనమాట. ఓకేనని చెప్పి వెళ్తుందనమాట. వెళ్తుంటే హీరో ఉండి ఏంటి నేను వీక్గా ఉన్నాను, ఇప్పుడే నీకు నా 6 ప్యాక్ చూపిమంటావా, చెప్పు అంటూ అరుస్తూ ఉంటాడనమాట. బయటకు వచ్చేసి హీరోయిన్ వస్తుందనమాట. అప్పుడు అసిస్టెంట్ అక్కడ ఉంటారు కదా, స్టాఫ్ మెంబర్స్ అదే ఉంటారు కదా, వాళ్ళకి ఇలా చెప్తాడు, ఇక్కడ అలాగే ఈ రూమ్లో ఇక్కడ రెడ్ కలర్ ఉండకూడదు, అలాగే బ్లడ్ టెస్ట్ ఇలాంటివి ఏమీ చేయకండి, బ్లడ్ కనిపించేలాగా రెడ్ కలర్ కనిపించేలాగా మాట్లాడుతుంటే హీరోయిన్ వినేస్తుంది అనమాట. ఆ హీరోయిన్కి ఎప్పుడే అర్థమవుతుంది అనమాట. అంటే తన ఫస్ట్లో రెడ్ కలర్ బొమ్మతో తనకు కొట్టినప్పుడు కింద పడిపోవడం, అలాగే తను హోటల్ రూమ్కి వెళ్ళినప్పుడు తన డ్రెస్ పైన రెడ్ కలర్ చూపించినప్పుడు కూడా కళ్ళు తిరగడం, అలాగే చైనీస్ థీమ్ పార్టీలో రెడ్ కలర్ చూసి వైన్ గ్లాస్ పెట్టుకొని చూస్తూ ఉంటారు కదా, అప్పుడు అడిగింటుంది కదా మీకు ఎందుకు రెడ్ కలర్ ఇలా చూస్తున్నారు ఇప్పుడే చూస్తున్నట్టు అంటే అది అవన్నీ గుర్తు చేసుకొని అంటే దీని అర్థం దీనికి రెడ్ ఫోబియా ఉందని చెప్పి హీరో దగ్గరికి వెళ్ళబోతూ ఉంటుంది. మళ్ళీ ఆగి లిప్స్టిక్ తీసుకొని రెడ్ కలర్ ఫుల్గా రెడ్గా పూసుకుంటుంది అనమాట లిప్స్కి. హీరో దగ్గరికి వెళ్తుంది అనమాట. హీరో ఏంటి ఇది మళ్ళీ వచ్చిందని చూస్తూ ఉంటే అలాగే డీప్గా చూసేదానికి తన లిప్స్ పైన రెడ్ కలర్ ఉంటుంది కదా, సో అది చూసి మళ్ళీ కళ్ళు తిరుగుతూ అంటే స్పెట్స్ తీసుకుందాం అనుకుంటాడు. హీరోయిన్ ఆ స్పెట్స్ తీసుకొని హీరో చైన్ గట్టిగా పట్టేసుకుంటుంది అనమాట. అప్పుడు హీరోకి కొద్దిసేపు తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది.
పట్టుకొని ఇలా అంటూ అయితే మీకు రెడ్ ఫోబియా ఉందన్నమాట. ఇంకా దాని మెడిసిన్ నేనే కదా అని అడిగితే హీరో హీరోయిన్ దగ్గరికి లాక్కుంటాడు అనమాట. హీరో మీద పడిపోతుంది. అలాగే ఒకరినొకరిని రొమాంటిక్గా చూసుకుంటూ ఉంటారనమాట. ఐ కాంటాక్ట్ ఇచ్చుకొని చూసుకుంటూ ఉంటారు. అలాగే కొద్దిసేపు అప్పుడే మళ్ళీ పానకంలో పొడికొస్తాడు అనమాట. వచ్చి అయ్యో నేనేం చూడడం లేదు, మీరు మీ పని చూసుకోండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలాగే హీరో మనసులో ఇలా అనుకుంటాడు, నాకెందుకు విగ్గా అనిపించేయడం లేదని చెప్పి. ఇంతటితో ఎపిసోడ్ అయిపోతుంది అనమాట. మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం